నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. కాలచక్రం కదులుతోంది. గ్రహగతులు మారుతున్నాయి. గ్రహాల సంచారం వలన వాటి స్థానాలు మారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ ఆగస్టు మాసంలో ఏ రాశి వారికి అదృష్టం రాబోతుంది? ఎవరు అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు? ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు? గ్రహ పీడలను అధిగమించేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలను వివరిస్తున్నారు. అందులో భాగంగా ధనుసు రాశి వారికి అసలు ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి వీరికి తృతీయంలో రాహు ఉన్నందువలన దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకూలతలు పెరుగుతాయి, సహకారాలు పెరుగుతాయి. నవమ స్థానంలో కేతు ఉన్నాడు. దీనివలన కొంతవరకు అసంతృప్తి పెరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి లాభాధిపతి అయినటువంటి శుక్రుడు వృత్తి స్థానంలో ఉన్నాడు. కాబట్టి వృత్తి ద్వారా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మానసికంగా ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చతుర్థంలో శని ఉన్నాడు. అందువలన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తీసుకున్న ఆహారం వంట పట్టకపోవడం, వాహనాల విషయంలో ఎక్కువ జాగ్రత్త అవసరమై ఉండడం, అలాగే నడుస్తున్నా కూడా జాగ్రత్త అవసరం, గమ్మున పడిపోయే ప్రమాదాలు ఉంటాయన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ అర్ధాష్టమ శని అంటారు దీన్ని. ఈ అర్ధాష్టమ శని యొక్క దోషం నివారించబడడం కోసం ప్రతి శనివారం ఒక అర కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయాలి. వాటిని ఆవులకు పెట్టాలి. కేజీ పావు నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి శివుడికి. ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయాలి. ఆ విధంగా చేసినట్లయితే ఆ దోషాన్ని మనం తొలగించుకోగలుగుతాం. మరో విశేషం ఏంటంటే లగ్నాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో గడిపాడు. దాంతో ప్రతి విషయంలోనూ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అయితే గురుబలాన్ని పెంచుకోవాలి. అలా గురుబలాన్ని పెంచుకోవడం కోసం ఏం చేయాలి అంటే మనం గురువుల్ని గౌరవించాలి. అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయంలో శనగపిండితో చేసినటువంటి మిఠాయి నైవేద్యం చేసి ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టాలి. ఆ విధంగా చేసినట్లయితే మనకు ఆ గురువు యొక్క దోషాన్ని జయించడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. అంతేకాకుండా ప్రతిరోజు తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ సమయంలో శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. అంతేకాదు, ఈ మంత్రాన్ని జపం చేసినప్పుడు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సక్రమంగా పనిచేస్తాయి. అందుకని ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుని దత్తాత్రేయ స్వామిని భావన చేసుకుని శ్రీదత్త శరణమమ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ దత్తాత్రేయ స్వామే మనలో ప్రవేశించి మన యొక్క నిర్ణయాన్ని ఆయనే చేస్తున్నాడు అన్న భావనతో కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే అది సరి అయిన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే దత్తాత్రేయ విశేషం ఏంటంటే ఆయనకు 3 తలలు ఉన్నాయి. 3 తలలు దేనికి సంకేతం? త్రిమూర్తులకు సంకేతం. అయితే త్రిమూర్తులు దేనికి సంకేతం అంటే బ్రహ్మ గతకాలం యొక్క అనుభవానికి సంకేతం, విష్ణువు వర్తమాన కాలంలోని అవసరానికి సంకేతం, మరి శివుడు భవిష్యత్ కాలంలో ఈ పని చేయడం వల్ల ఏ పరిణామం జరుగుతుందో ఆ పరిణామానికి సంకేతం. ఎప్పుడైనా సరే మనం ఆలోచన చేసేటప్పుడు గతంలోని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వర్తమానంలో అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చేసే పని వల్ల వచ్చేటువంటి పరిణామం, మార్పు ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని ముందుగా ఊహించగలిగి ఉన్నట్లయితే ప్రతి పని సక్రమంగానే నడుస్తుంది. అందుకని అది నడవడం కోసం మనం ఆ దత్తాత్రేయ స్వామిని స్మరణ చేసి తర్వాత నిర్ణయం తీసుకోవాలి. అలాగే జనని కనకవృష్టిని దక్షిణాంతేర్పయామి అని అమ్మవారిని భావన చేస్తూ మనకి అనుకూలమైన వాళ్ళని వ్యతిరేకమైన వాళ్ళని కూడా ఆమెలో ప్రవేశపెట్టేసి అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేస్తే ఆరోగ్యం సమకూడుతుంది, అనుకూలత సమకూడుతుంది, చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల నుంచి మనకు రావలసిన సొమ్ము వచ్చేస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మోక్షానికి కూడా అది ఉపకరిస్తుంది. అంటే మోక్షానికి ఎందులో ఉపకరిస్తుందంటే బంగారం అక్షయం, అంటే ఎన్ని మాటలు కరిగించినా తరగదు. అందుకని ఆ అక్షయమైనటువంటి దాన్ని దానం చేయడం ద్వారా మనసుతో చేసినా సరే కలియుగంలో చేసినట్టే అవుతుంది. అందుకని బంగారు వర్షం అమ్మవారికే కురిపించినట్లుగా మనం చేస్తే, ధ్యానం చేస్తే దానివల్ల మోక్షం కూడా సిద్ధిస్తుంది. ఈ శని దోషాన్ని నివారించుకోవడం కోసం హనుమంతుడిని పూజ చేసుకోవాలి. శనివారం రోజున మనం శివునికి నూనెతో అభిషేకం చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం,
హనుమంతునికి పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా చేయడం, ఇవన్నీ కూడా ఆ దోషాలను నివారిస్తాయి. బంధువుల నుంచి ఆశించినంత సహకారాలు కూడా లభిస్తాయి ఈ పని వల్ల. అలాగనే మనకు ఆర్థిక వ్యవహారాలు కూడా సానుకూలంగానే నెరవేరుతాయి. అలాగే ఆశించినటువంటి పనులు తొందరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆ పని వల్ల వచ్చేటువంటి మంచి జరుగుతుందో ఆ మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే నిరుద్యోగులకి అనుకూలత సిద్ధించడం కోసం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని తెల్లవారుజామున చేయడం, సాయంకాలం 6-7 వరకు అరుణాచల శివ అనే మంత్రం చేయడం చాలా చాలా అవసరం. సోదరులతో వివాదాలు ఉన్నా సరే అవి పరిష్కారం అవుతాయి. ఎందుకంటే అక్కడ గురుడు బాగా ఉపకరిస్తాడనమాట. అందువలన వ్యక్తిగత సమస్యల్ని మనం తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపం చేసుకుంటుండడం ద్వారా ఆ సమస్యల్ని నివారించేటువంటి ప్రజ్ఞ మనలో పెరుగుతుంది. స్వల్పమైనటువంటి అనారోగ్యాలు చేసేటువంటి అవకాశం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ మనకి అనారోగ్యం ఏ ప్రదేశంలో ఉందో ఆ ప్రదేశంలో మనం చేపెట్టుకుని ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా తొందరగా తగ్గుతుంది. అలాగే పిల్లలకి కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ అనారోగ్యాలు చేసినా సరే మీరే మీ చెయ్య వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న చోట పెట్టి చేయండి. అది మీ ఆరోగ్యానికి బాగుంటుంది, పనిచేస్తుంది, వాళ్ళ ఆరోగ్యానికి కూడా పనిచేస్తుంది. అలాగే ఉద్యోగంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉన్నతాధికారులు మనకి అనుకూలతను కలిగి ఉండి మనకు కావలసిన దాన్ని ఇస్తారనమాట. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉండేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపార విస్తరణ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందనమాట. అందుకని కొత్తగా చేసేటువంటి ఒప్పందాలు, పరిచయాలు కలిసొస్తాయి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకని ముఖ్యంగా దశమంలో లాభాధిపతి ఉన్నాడు. అంటే లాభానికి వ్యయంలో ఉన్నాడండి. అందుకని లాభానికి వ్యయంలో లాభాధిపతి ఉండడం ద్వారా వాడు నీచలో కూడా ఉండడం ద్వారా మనకు పెట్టుబడి పెట్టడానికి ఆకర్షణ బాగా ఉంటుంది. అంటే చెప్పేవాళ్ళు ఏం చెబుతారు, మీకు ఇంత లాభం వచ్చేస్తుందని చెబుతారు. ఆ మాట నమ్మే బుద్ధి అవుతుంది. ఆ నమ్మే బుద్ధి అవడం వలన అనవసరం పెట్టుబడులు పెట్టి నష్టపోయే ప్రమాదం చాలా ఉందన్నమాట. అందుకని ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరిగినా కూడా దాన్ని వినియోగించుకోవాలి కదా. వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? ఈ ప్రత్యేకతలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. మాటలు వినేసి లాభాలు వచ్చేస్తాయి అనుకోకూడదు. అలాగే మనకి రావాల్సినటువంటి బాకీలు తొందరగా వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఇంకా శీఘ్రంగా రావడానికి, ముఖ్యంగా ఆ వచ్చినవి సద్వినియోగం కావడానికి కూడా మీరేం చేయాల్సి ఉంటుంది? సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. ధార్మిక కార్యక్రమాలని మీరు బాగా చేయాలి. ఎందువల్లంటే మీకు వచ్చేటువంటి డబ్బుని పుణ్యంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. అలాగే విద్యార్థులు ఉన్నత విద్య కోసం, అలాగే పోటీ పరీక్షల్లో విజయాల కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. వాళ్ళు ఆ విజయాలు సాధించడం కోసం తల్లిదండ్రులు కూడా వాళ్ళు పరీక్ష రాసే సమయాల్లో ఆ మంత్రాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలకు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం బాగుంటుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి సంబంధాలు కూడా రావచ్చు. కానీ వాటిని పూర్తిగా సమగ్రంగా వారి పూర్వాత్తరాలు అన్నీ కూడా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ప్రేమను చూపించాలి. అలాగే వాళ్ళతో కలిసి ఏ పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉండడం, ఆ విధంగా వాళ్ళతో పుణ్యాన్ని పెంపొందించేలాగా వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. అప్పుడు అనుకూలతలు బాగా పెరుగుతాయి. అలాగే ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావచ్చు, పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు అయినటువంటి వారు తమ బాధ్యతలకు తగినటువంటి నిర్వహణ చేయడం ద్వారా గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. వారి యొక్క ప్రవర్తన వారి గౌరవాన్ని పెంపొందిస్తుందన్నమాట. అలాగే మనం చేసేటువంటి ప్రయత్నాల్లో గురువారం తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామిని దర్శించాలి. ఆయనకి మనం నైవేద్యం చేయాలి. ఏమిటి చేయాలంటే శనగపిండితో చేసిన పదార్థాలు నైవేద్యం చేయాలి. వాటిని ప్రసాదంగా పంచిపెట్టాలి. అప్పుడేమవుతుంది? పూజ అవుతుంది, దానం అవుతుంది. ఆ రెండూ కావాలన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా మనం దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రాచీనమైనటువంటి అనుభవాన్ని, అలాగే వర్తమానంలో ఉండే అవసరాన్ని, భవిష్యత్తులో దాని పరిణామాన్ని గుర్తించి సత్ఫలితాలని సాధించగలుగుతాం.
గురువుగారు ధనుసు రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి? మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఆర్వీఆర్ టీవీలో ఆగస్టు మాస ఫలాలు ప్లేలిస్ట్‌లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.